ఎలా ఉన్నారు? ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఒక గ్లాస్ మినపప్పు, 2 గ్లాసుల పెసరపప్పు వేసుకుంటున్నానండి ఇడ్లీకి. తమ్లైన్ చూసారు కదా, ప్రోటీన్ ఇడ్లీ ఫర్ వెయిట్ లాస్ అని. మామూలుగా మార్నింగ్ పూట టిఫిన్ తిన్న మానేస్తారు కదా, వెయిట్ తగ్గాలని. కడుపు నిండా ఇడ్లీలు తిని వెయిట్ తగ్గొచ్చు, ఎందుకంటే ఇందులో మనం రవ్వ వాడట్లేదు కాబట్టి. బాగా కడిగి 6-7 గంటలు నానేసుకుందామండి. ఇడ్లీకి ఎలా అయితే మినపప్పు నానేసుకుంటామో అలాగే మూత పెట్టి ఒక 6-7 గంటలు నాననిద్దాము. ఇదిగోండి నానిపోయిన పప్పు. ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాను మిక్సీలో వేసుకొని. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడాను. చెప్తేనే తెలుస్తుంది రవ్వ ఇడ్లీ కాదు అని, అంత బాగుంటుంది. పిల్లలకి చాలా బలము, ఎందుకంటే ఒట్టి పప్పే కదా, అది కందిపప్పు పెసరపప్పే కదా, పిల్లలు కూడా తినొచ్చు. మనం వెయిట్ లాస్ అవ్వాలి అని డైట్ చేసే వాళ్ళు తినకుండా ఉండాల్సిన అవసరం లేదు, ఇడ్లీలు తినొచ్చు. ఏ చట్నీ అయినా బాగుంటుంది ఇడ్లీలోకి. కారం కానీ, పల్లీ చట్నీ కానీ, టమాటో చట్నీ కానీ, ఏదైనా బాగుంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మిక్సీ పట్టుకున్నాక. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా ఇంప్రూవ్ అవ్వాలి అనుకున్నా, లేకపోతే మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా వీడియోస్ చేయాలి అనిపించినా నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అలాగే నా వీడియోస్ అన్నీ మీకు నచ్చితే, నా రెసిపీస్ మీకు నచ్చితే, ఈజీగా సింపుల్గా ఉన్నాయని మీకు అనిపిస్తే నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిందండి, ఇప్పుడు బౌల్లో తీసుకుందాము. పిండి చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఇడ్లీ ఎలా 8 గంటలు పులవడానికి పెడతామో, దీన్ని కూడా చూడండి ఎంత బాగుందో. స్మూత్గా పిండి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇంకా మూత పెట్టి నైట్ అంతా రెస్ట్ ఇచ్చేద్దాము. ఇడ్లీ పిండి ఎలా పులవడానికి పెడతాము 8 అవర్స్, అట్లాగా ఈ పిండిని కూడా అండి సేమ్. అయితే పులుపు ఏమి ఎక్కదండి, పిండి బాగుంటుంది. ఇదిగోండి మార్నింగ్ అయిపోయింది, చూడండి పిండి ఎంత చక్కగా పులిసిందో. చాలా బాగుంది కదా చూడ్డానికి. ఇందులో ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుందాము. మీకు సరిపడా ఉప్పు మీరు వేసుకోండి, నేనైతే 1 స్పూన్ వేసాను. కొద్దిగా వాటర్ పోస్తున్నాను. బాగా కలుపుకొని ఈలోపు ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేద్దాము, కాగుతూ ఉంటుంది. ఇడ్లీ ప్లేట్లో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని అప్లై చేసుకోండి, ఇడ్లీలు ఈజీగా వచ్చేలాగా. నేను నెయ్యి వేయట్లేదండి, నూనె వేస్తున్నాను. నెయ్యి స్మెల్ వస్తే మళ్ళీ మా పాప తినదు. ఈక్వల్గా అప్లై చేసుకున్నాము.
ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. ఇడ్లీ ఎంతసేపు పెట్టుకుంటామో అంతసేపే, ఎక్కువసేపు అవసరం లేదు, 10 minutes సరిపోతుంది. మామూలు నార్మల్ ఇడ్లీ లాగే తీసేసాను. చూడండి ఇప్పుడు తీస్తాను ఎలా ఉంటుందో. స్పాంజ్ లాగా మెత్తగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి ఇంట్లో. ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్స్ పెట్టండి ఎలా వచ్చిందో. అంతే అండి, ఈజీగా ఉండే హెల్దీ ఇడ్లీ అన్నమాట. చూడండి ఎంత మృదువుగా ఉందో, చేయి కాలిపోతుంది, వేడివేడిగా ఉంది కదా. చూడండి